చేయడం అనేది సాధ్యం అవుతుంది. ఆ ఇష్యూ ఆల్రెడీ డిఫెన్స్లో పడిపోయి మాట్లాడిన మాట. వాస్తవంగా లడ్డూ తనిఖీ అనేటటువంటిది భక్తుల యొక్క కంప్లైంట్స్ ఆధారంగా జరగదు, నిరంతర ప్రక్రియ అది. తిరుమలకు వచ్చే ప్రతి ట్యాంకర్ని తనిఖీ చేస్తారు, తిరుమలకి సప్లై అయ్యే ప్రతి ఆహారాన్ని తనిఖీ చేస్తారు. అంటే శనగపిండి ఇవి ఉన్నాయి కదా, వాటితో కూడా తనిఖీ చేస్తారు. అవును, దానికి కూడా చెక్ చేశాక ఓకే అన్నాకనే పంపించాలి అక్కడికి. అవన్నీ మొన్న మధ్యన చర్చ కూడా నడిచింది, కొండపైన ల్యాబ్ లేకుండా చేశారు, కొండ కింద చేసుకొచ్చారన్న. ఈ ట్యాంకర్ని పైకి తీసుకెళ్ళి టెస్ట్ చేసి మళ్ళీ కిందకి పంపించడం అంటే ఒక పెద్ద తతంగం కదా. టెస్టింగ్ అనేటువంటిది అక్కడే చేసేస్తున్నారు. ల్యాబ్ అనేటటువంటిది టీటీడీకి ఉంది, ఆ ల్యాబ్ అక్కడ పెద్ద ప్లేస్ ఉంది ఈ పక్కన పెట్టుకోవడానికి. ఇంకోటి ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే, ఎప్పుడైతే ఈ టెస్టింగ్లు జరిగినాయి అనేది రెగ్యులర్గా జరుగుతున్నాయని తెలిసాక వీళ్ళు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకని ఈవో ముందు చెప్పింది ఏంటి, అంతకుముందు ట్యాంకర్లు వెనక్కి పంపించామని చెప్పారు. ప్లస్ చట్టబద్ధంగా పేపర్ మీద ఆధారంతో గతంలో 14 ట్యాంకర్లు తెలుగుదేశం హయాంలో వెనక్కి వెళ్ళినాయి, 18 ట్యాంకర్లు వైసీపీ హయాంలో వెనక్కి పోయినాయి. ఇది రికార్డు. ఎందుకు పోయినాయి? దాంట్లో జంతు వ్యర్థాలు కలిసినాయనా అయ్యానా, కల్తీ ఉంది, లేదా నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా లేదు. అంటే మనం అడిగిన నాణ్యత ప్రమాణాలకు తగ్గట్లేదు, తిప్పి పంపించేసాం. అప్పుడు ఎన్డీడీపీకి పంపించామా, లేదా అప్పుడు వేరే వాళ్ళకి పంపించామా? లేదు కదా. ఇప్పుడే ఎన్డీడీపీకి ఎందుకు పంపించారు? రేటు తక్కువకి అయితే మరి 1800 కొనాలి కదా, ఇవాళ మరి 450కి ఎందుకు కొంటున్నారు? ఇక్కడ ఏమైపోయిందంటే భక్తులకి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ డిఫెన్స్లో పడి దాన్ని కవర్ చేసుకోవడానికి వాడిన పదం భక్తులు చెప్పారు కాబట్టి అన్నట్టు. భక్తులు దీంట్లో అదేది ఈవో గారికి ఫోన్లో చెప్పారు అనేటువంటిది. అది ఇవాళ ఏంటి చెప్తూనే ఉంటారు, అన్నదానాలకు సంబంధించి కానీ ఇట్లాంటి చెక్ చేయడం సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. సమస్య ఇప్పుడు ఎక్కడంటే వీళ్ళు కోరుకోవాల్సిందల్లా రేపు పొద్దున సిబిఐ దర్యాప్తా